వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వ్యూయర్స్, వాయు వేగంగా మీకు మల్టిపుల్ అవకాశాలు వస్తున్నాయి, చాలా అంటే చాలా అవకాశాలు వస్తున్నాయి అని ఏంజల్స్ చెప్తున్నారండి. ఏంటి అవకాశాలు, ఏ విధంగా వస్తున్నాయి అండ్ దేనికి సంబంధించిన అవకాశాలు అనేవి కూడా చూద్దాం. ఓకేనా, వీడియోని లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి. ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి, మన కలెక్టివ్కి వాయు వేగంగా చాలా అవకాశాలు వస్తున్నాయి అన్నారు కదా. ఎస్, ఏంటి అవకాశాలు, ఏంటి అవకాశాలు ప్లీజ్ చెప్పండి ఏంజల్స్, ఏంటి అవకాశాలు. ఒక మేల్ పర్సన్ అండి అసలు మిస్ అవ్వకూడదని చెప్పి మీకు ఏదో అవకాశం ఇద్దామని అనుకుంటున్నారంట. ఎస్, లైఫ్లో మీరు చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఒక క్లారిటీతో ముందుకెళ్తున్నారు. సో ఒక రకంగా ఇన్స్పిరేషన్ అనుకోవాలండి. ఎలా ఉండాలి, ఎలా చేయాలనేది ఇంకొకరికి క్లియర్ కట్గా చెప్పకనే చెప్తున్నారు, ఈ విధంగా కూడా ఉండొచ్చు అని చెప్పి. సో స్ట్రాంగ్ వాళ్ళు ఏంటి అంటే అవకాశాలు చూస్తున్నారు మీ విషయంలో. మీకు అవకాశాలు వచ్చి వాళ్ళ అవకాశాలను ఎత్తుకుంటున్నారు మీతో గొడవ పెట్టుకోవడానికి. ఓకేనా, ఇది వన్ టైప్ ఆఫ్ అవకాశం అండి. ఓకేనా, అండ్ అది మీకు గుడ్ కాదు, బట్ అది మీకు గుడ్డే చేస్తుంది, అంటే అది మీకు మంచిదే చేస్తుంది. వాళ్ళు మీకు మంచి జరగకూడదని మీకు అవకాశం ఇచ్చినప్పటికీ కూడా చివరికి అది మీకు మంచి చేస్తుంది అని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారండి. ఎస్, ఇది మీకు మంచి ఆఫర్. అలాగే మీకు అన్యాయం చేయాలి, ఏదో ఒక విషయంలో అన్యాయం చేయాలి అని చెప్పి ఆఫర్ ఇస్తున్నారంట. మీరు చేస్తున్న పనికి చేయబోతున్న పనికి ముందుకు వెళ్ళకూడదు అని చెప్పి. ఇంకా చెప్పండి ఏంజల్స్. ఎస్, మిమ్మల్ని బాధ పెడదామని అనుకున్నారంటండి, కానీ కుదరలేదు. సో అదేమైంది అంటే వాళ్ళు చేసిన ఏదైతే నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయో, మేమైతే మీకు మనీ రాకూడదు, ఫ్యామిలీ నిలబడకూడదు, ఫ్యామిలీతో ప్రాబ్లం అవ్వాలి అని, బట్ వాళ్ళు అవకాశంగా తీసుకోలేకపోయారండి. మీ ఏంజల్ వాళ్ళకి అవకాశం ఇవ్వలేదు. స్టెబిలిటీ అనేది కన్ఫర్మ్. మీ హ్యాండ్కి ఏదైతే మనీ రావాలో, ఏదైతే ప్రాపర్టీ రావాలో దానిని ఏంజల్ అసలు మిస్ అవ్వనివ్వను అని చెప్తున్నారండి. ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. వాళ్ళు ఎవరు కూడా ఏమీ చేయలేరు. స్ట్రాంగ్గా మీకు ఎకనామికల్గా ఎలాంటి ప్రాబ్లము ఉండదు అని చెప్తున్నారండి. అండ్ వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి పాత్ లేదండి, క్లియర్గా పాత్ లేదు. అండ్ సో వాళ్ళు వేసిన ప్లాన్ కూడా వర్కౌట్ అవ్వట్లేదు. ఎస్, వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టాలి అని చెప్పి అనుకున్న ప్లాన్ కూడా వర్కౌట్ అవ్వలేదండి. ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి, ఈ విషయంలో ఇంకా మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు అండ్ వారికి రాబోతున్న అవకాశాలు ఏంటి. ఎస్, మీరు అనుకుంది కరెక్టే. ఏదైతే నెగిటివ్ ఎనర్జీస్ చేశారో అది మిస్ అయిందండి, అది పనిచేయలేదు. ఇంకా చెప్పండి ఏంజల్స్. సో వాళ్ళు మీకు హెల్త్కి ఇష్యూ వచ్చేలా చేద్దామని అనుకున్నారు, బట్ అది వాళ్ళకి తలకిందులు అయిందండి. అండ్ ఫ్యామిలీ పరంగా ఒక ఆఫర్ అనేది త్వరలోనే వస్తుందని ఏంజల్స్ చెప్తున్నారు. ఏంజల్ మన కలెక్టివ్కి ఫ్యామిలీ పరంగా ఏ విధంగా ఉంటుంది, ఫ్యామిలీ పరంగా ఏ విధంగా ఉంటుంది. బయట వాళ్ళకి చీటర్స్కి ఫ్యామిలీ పరంగా ఎలాంటి అవకాశం లేదండి. అవకాశాలు వెతుక్కుంటారంట, బట్ ఛాన్స్ లేదు. అండ్ వాళ్ళు ఎవరైతే మీ విషయంలో ఇన్వాల్వ్ అయ్యి మీ ఫ్యామిలీకి సంబంధించి వెనక్కి తిరిగి చూసేలా చేయాలి అని అనుకుంటారో అవి వర్కౌట్ అవ్వవు. క్లియర్గా మీ బ్యాలెన్స్ని కానీ మీ పార్ట్నర్ని కానీ వాళ్ళ ఫ్యూచర్ పార్ట్నర్ని కానీ అసలు ఇబ్బంది పెట్టలేరండి. ఓకేనా, వాళ్ళు ఏంటి అంటే మీకు లైఫ్లో ఎమోషనల్గా మెంటల్గాను ఒక బ్యాలెన్స్ ఉండకూడదు. ఎకనామికల్గా మీరు సఫర్ అవుతుంటే వాళ్ళు చూసి హెల్ప్ చేస్తామన్నట్టుగా వాళ్ళు ఇంకో మెట్టు పైన ఉన్నట్టుగా సంథింగ్ లైక్ దట్ అనుకుంటున్నారు, బట్ దానికి మీ ఏంజల్ ఛాన్స్ ఇవ్వదండి. వాళ్ళు అలాంటి ఆ స్టేజ్లో లేరు. ఓకేనా, మీకు చెప్పే స్టేజ్లో లేరు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ వేరే వాళ్ళ దగ్గర తీసేసుకొని వాళ్ళ నుంచి తప్పించుకొని ఇంకొకరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర తప్పించుకొని ఈ విధంగా అక్కడ ఇక్కడ అన్నీ కూడా లూటీలు చేస్తున్నారనమాట. సో వాళ్ళకి నాట్ ఏ డిజర్వ్ అండి. మిమ్మల్ని ట్రీట్ చేసే విధంగా మిమ్మల్ని ట్రీట్ చేయట్లేదు. ఈ కర్మ అనేది చాలా స్ట్రాంగ్గా లెసన్ అనేది నేర్పించిందండి. మీకు పేరు త్వరలోనే మీ యొక్క సంఘంలో మీకు నేమ్ అనేది పెరుగుతుందంట, గౌరవం గుర్తింపు అనేది వస్తుందంట. ఏదైతే మీకు పేరు చెడగొట్టాలి అని చేశారో అది మీకు పెట్టుబడి లాభాలను ఇస్తుందండి. ఇది మీకు జస్టిస్ అండ్ వాళ్ళకి జడ్జ్మెంట్. మీకు గుడ్ న్యూస్, వాళ్ళకి సాడ్ న్యూస్. ఏంటి అంటే మీ విషయంలో ఎవరైతే సొసైటీ మీకు గౌరవం ఇవ్వకూడదు, మర్యాద ఇవ్వకూడదు అండ్ అందరూ మిమ్మల్ని చూసి నవ్వాలి అనే విధంగా వాళ్ళు ఏదైతే సీన్ మీ వెనకాల మీకు తెలియకుండా క్రియేట్ చేస్తున్నారో అవన్నీ కూడా ఏది నిజం ఏది అబద్ధం అని తెలిసి వాళ్ళు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అనేది కూడా తెలిసి మీ స్థాయి ఏంటి, అంటే మీ యొక్క విలువ ఏంటి, మీ యొక్క నైతిక విలువలు ఏంటి, వాళ్ళ యొక్క విలువలు ఏంటి, వాళ్ళు ఎందుకు చేస్తున్నారని తెలుస్తుందంట. సో ఒక రకంగా వాళ్ళు ఏం చేసినా సరే మీకు మంచి జరుగుతుంది, సమాజంలో గౌరవం వస్తుంది, ఎకనామికల్గా ఒక మంచి ఆఫర్ అనేది రాబోతుంది. ఓకేనా, బ్యాలెన్స్ అనేది మనీ అనేది రొటేషన్ చేస్తారండి.
హ్యాండ్ ఓకేనా. అంటే ఒక దగ్గర వచ్చిన మనీని తీసుకెళ్ళి ఇంకో దగ్గర ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్స్ వచ్చే దగ్గర పెడతారు అని చెప్తున్నారు. మిమ్మల్ని వాళ్ళు ఏ రకంగా కూడా బాధ పెట్టలేరండి. అండ్ డే బై డే మీరు ఇంకా గ్రో అవుతూ వెళ్తున్నారు అని ఏంజల్స్ చెప్తున్నారండి. కీప్ గోయింగ్ అని చెప్తున్నారు. అండ్ మీకు రావాల్సిన మనీని వాళ్ళైతే ఖచ్చితంగా ఆపలేరు. కన్ఫర్మేషన్ అండి. ఎవరైనా మీరు చేస్తున్న పనిని కానీ రావాల్సిన దాన్ని కానీ ఆపుతుంటే క్లియర్గా చెప్పేస్తున్నారు. ఇక మీద మీకు రావాల్సిన మనీని వాళ్ళు ఆపలేరు. ఓకేనా. కొలాబరేషన్ అనేది ఏదైతే అనుకున్నారు బట్ అది కుదరలేదు, అది తలకిందులైందనమాట. వాళ్ళు అనుకుంది జరగలేదండి. మీకు సెల్ఫ్ కేర్ లేకుండా చేయాలని ఒక ఆఫర్ ఇద్దాం అనుకున్నారంట. బట్ వేగంగా మీ ఏంజల్ దాన్ని కొట్టిపడేశారండి. అవకాశం ఇవ్వలేదు చాలా వేగంగా. సో వాళ్ళు మీరు రిలాక్స్గా ఉన్నారు, వాళ్ళు పరుగులు పెడుతున్నారనమాట వేరే విషయంలో. మీరు ఎదురు చూడాల్సిన అవసరం లేదండి. ఏదన్నా వచ్చి మీ దాకా వచ్చి తలుపు తట్టి ఇదిగో ఈ ఆఫర్ ఇది చెయ్యి అని అంటే అప్పుడు ఆ ఆఫర్ మీ చేతిలోకి తీసుకొని అది చెయ్యాలో లేదో ఆలోచించుకొని స్టార్ట్ చేయండి. ఓకేనా. సో మీరు దేని గురించి పెట్టాల్సిన అవసరం లేదు, దేని గురించి బాధపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఓకేనా. హ్యాపీ ఎండింగ్ అయితే పక్కా అండి. వాళ్ళు మిమ్మల్ని ఓవర్ బర్డెన్ అసలు చేయలేరు. ఓకేనా. ఏ రకంగా కూడా చేయలేరండి. ఎస్, కర్మ అనేది ఖచ్చితంగా అనుభవిస్తారని ఏంజల్స్ చెప్తున్నారు. నిజాలు బయటికి రాకూడదని వాళ్ళు అనుకుంటున్నారంట. ఏం జరుగుద్ది ఏంజల్? నిజాలు బయటికి రాకూడదని వారు అనుకున్న విషయంలో ఏం జరుగుద్ది ఏంజల్? మూమెంట్ టు మూమెంట్ ఏంజల్స్ మిమ్మల్ని వాచ్ చేస్తున్నారంటే మీరు డివైన్ గైడెన్స్లో వెళ్తున్నారు. సూపర్, మీరు డివైన్ గైడెన్స్లో వెళ్తున్నారండి. వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా కూడా ఏమీ చేయలేరు. ఓకేనా. మిమ్మల్ని ఏ రకంగా కూడా కండిషనింగ్ చేయలేరండి వాళ్ళు. అసలు ఛాన్సే లేదు. ఏ రకంగా కూడా ఏం చేయాలి అన్న సిచ్యువేషన్లోకి మిమ్మల్ని మీ డివైన్ వదిలిపెట్టరు. వాళ్ళు మిమ్మల్ని ఆ స్టేజ్ వరకు అసలు తీసుకెళ్ళలేరు. అసలు మొదలు కూడా లేదండి వాళ్ళకి. ఓకేనా. గతంలో ఉంచాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నారంట, దానివల్ల ప్రయోజనం లేదండి. మీరు దాని నుంచి నేర్చుకొని ముందుకు వచ్చేసారు, ఇంకా వెనక తిరిగి చూడరు. అండ్ ప్రజెంట్ ఏంటి అంటే మీరు ఇంకో న్యూ బిగినింగ్ చేస్తున్నారంట ఏదో విషయంలో. సో కీప్ గోయింగ్. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.